హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పెరుగు వడ లేదంటే ఏ పేరుతో పిలిచినా కూడా ఈ పెరుగు వడ లేదంటే పెరుగు ఆవడ, దహి వడ, పెరుగు గారెలు ఏమిటితో పిలిచినా కూడా దీని మహత్యమే వేరు అనేంతలా టేస్టీగా ఉండేటువంటి ఈ గారెలు లేదంటే వడలు పెరుగుతో కలిసిపోయేసేసి మనకు చాలా చక్కటి టేస్ట్ని తీసుకొచ్చేటువంటి ఈ పెరుగు వడ రెసిపీని ఈ వీడియోలో చూసేద్దాం. ఇది ఎంత కమ్మగా ఉంటుందంటే తినడానికి అంతే హెల్తీగా కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ పెరుగు వడ రెండు కాంబినేషన్స్ చాలా స్మూతీగా చాలా యమ్మీగా కూడా ఉంటుందన్నమాట. ఫటాఫట్ వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికి కావాల్సింది సింపుల్గా మినపగుళ్ళు మాత్రమే అనమాట. 6-7 గంటలు మినపగుళ్ళు నానబెట్టిన తర్వాత మనము అది ఒక మిక్సీ జార్లో తీసేసుకొని తగినన్ని నీళ్లు పోసేసుకొని మరీ మెత్తగా కాకోకుండా మరీ కచ్చాపచ్చా కాకోకుండా వీడియోలో చూపించినటువంటి కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఈ పెరుగు వడకి గారెలకి అన్నిటికీ కూడా సింపుల్గా మినపగుళ్ళు ఉంటే సరిపోతుంది అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియంట్ అనమాట. ఒకే ఒక్క ఇంగ్రీడియంట్తో మనం చాలా యమ్మీ రెసిపీని తయారు చేసేసుకోవచ్చు అనమాట. ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు గారెని లేదంటే వడని వేసే విధానాన్ని కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటే కొత్త వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. తగినంత ఉప్పు కలుపుకొనేసేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ బీట్ చేసుకునే విధానంలో మనకు వడలో ఉన్నటువంటి ప్లఫీనెస్ లేదంటే ఈ గారెలో ఉన్నటువంటి ఆ మెత్తని మృదుదనం అనేది మనకు అలవడుతుందనమాట. ఆ వడ మనం దాంట్లోకి ఆయిల్లోకి వేసిన తర్వాత అంత ప్లఫీగా వస్తుందన్నమాట ఈ బీట్ ప్రాసెస్ వల్ల. సో బీట్ అనేది ఎంత బాగా మీరు బీట్ చేసుకుంటారో ఆ బ్యాటర్ని అంత బాగా వస్తుందన్నమాట. సో ఈ వీడియోలో చూపించినట్టుగా మీరు చేతికి నీళ్లు అంటించుకొని ఈ విధంగా మనం వడని వేయడం ఫస్ట్లోనే 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఆయిల్లో వేసేటప్పుడు మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్లోకి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవడమే మన వడలు లేదంటే గారెలకి స్టార్ట్ అయిపోయినట్లే ప్రాసెస్. సో తర్వాత ఈ ఇంపార్టెంట్ టిప్ ఇక్కడ ఏంటంటే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్ అస్సలు ఉంచకూడదు, లో ఫ్లేమ్ కూడా ఉంచకూడదు అనమాట. మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు పైన ప్లస్ లోపల రెండు వైపులా కూడా మంచిగా మనకి ఫ్లేవరబుల్గా మంచిగా పచ్చి వాసన లేకోకుండా పచ్చిగా లేకోకుండా మంచిగా గారె కాలే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ వడల్ని ఒక 5 మినిట్స్ వరకు ఈ మీడియం ఫ్లేమ్లో ఉన్నటువంటి ఆయిల్లో వేయించుకుంటూ మధ్య మధ్యలో ఒక 1 మినిట్కి ఒకసారి మీరు స్వాపింగ్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఒక్కొక్కటి ఈ వడలు మంచి గోల్డెన్ కలర్ రంగు వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ గోల్డెన్ కలర్లో రంగు వచ్చేసింది కదా, మన రెసిపీ రెడీ అయిపోయినట్లే. తర్వాత మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకోవడం ఆలస్యం. ఇవన్నిటినీ ఒక పక్కన బౌల్లో పెట్టేసేసుకోండి. ఇప్పుడు పెరుగు వడకు కావాల్సినట్టుగా మనము ఒక బౌల్లో మనకి ఎన్ని వడలు కావాలో అన్ని వడలు దాంట్లో వేసేసుకొని ఆల్రెడీ కొన్ని మజ్జిగను మనం తీసి పెట్టేసేసుకున్న మజ్జిగను దీంట్లో వేసేసుకొని కంప్లీట్గా డిప్ అయ్యేలాగా ఉండేలా చూసుకోండి. చాలా యమ్మీగా టేస్టీగా ఉంటుంది కూడాను. ఈ మజ్జిగ అనేది మీరు ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్న మజ్జిగ, పులుపు లేని మజ్జిగ అయితే చాలా బాగుంటుంది. పులుసు వస్తే బాగోదన్నమాట. ఇది ఒక టిప్పు గుర్తుపెట్టుకోండి. పులిసిపోయిన మజ్జిగ మంచిది కాదు. సో ఈ మజ్జిగలో డిప్ చేసేసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఇంకొక బౌల్ తీసేసుకొని దాంట్లోకి మంచి పెరుగుని, గట్టి పెరుగుని తీసేసుకొని ఆ పెరుగుని మనం బాగా బీట్ చేసుకుంటూ ఆ ఉండలు లేకోకుండా కంప్లీట్గా మెత్తగా ఈ జ్యూసీ లాగా లేదంటే ఏమంటారు మృదువుగా తయారయ్యేలా ఉంచుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసేసుకోండి. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు కావాల్సిన దినుసులు అన్నీ దీంట్లోకి వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో పోపు అంతా వేసేసుకోండి. ఈ పోపు అనేది మనకి డిఫరెంట్ టేస్ట్, ఎక్స్ట్రా అడిషనల్ ఫ్లేవర్ని తీసుకొస్తుంది అనమాట. సో ఈ పోపు లేదంటే తడక లేదంటే తాలింపు కంపల్సరీ వేసుకోండి. ఇది అడిషనల్ ఫ్లేవర్ని తీసుకొచ్చేదే కాకుండా కూడా చాలా హెల్దీ కూడాను. మీ ఎండుమిర్చి కూడా మధ్య మధ్యలో మనం నంజుకుని తింటూ ఉంటే ఆ పెరుగు వడ మన నోట్లోకి వెళ్ళంగానే కరిగిపోయేంత టేస్టీగా ఉంటుందన్నమాట. కరిగిపోయేంత మెత్తగా మృదువుగా ఉంటుంది. ఆ తర్వాత బీట్ చేసుకున్నటువంటి పెరుగును ఆల్రెడీ మజ్జిగలో నానబెట్టినటువంటి వడలపైన ఈ విధంగా వేసుకోండి. ఆ తర్వాత మనము కొంచెం చల్లారిపోయిన తర్వాత ఆ తాలింపుని తీసుకొచ్చి దీనిపైన డెకరేట్ చేసుకొని ఒక 10-15 నిమిషాల తర్వాత మనం దీన్ని సర్వ్ చేసుకొని తింటే ఉంటుంది. అబ్బబ్బో అమృతంలా అనిపిస్తుంది అనమాట. ఎంత ప్లఫీగా ఎంత యమ్మీగా ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అది అంతే హెల్దీ కూడాను. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.